హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని, అలాగే అందరూ బాగుండాలని నేను ఆశిస్తున్నానండి. చూడ్డానికైతే చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుందండి. ఇవి వచ్చేసి హై ప్రోటీన్ అలాగే హై ఫైబర్ ఉన్న ఫుడ్ అనమాట. వీటిని మనం గుంట పునుగులు, పొంగనాలని కూడా పిలుస్తూ ఉంటారు. దీనికోసం నేను ఏదైతే బ్యాటర్ వాడానో ఇది మల్టీ మిల్లెట్ మల్టీ గ్రెయిన్ ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే దీన్ని ఇడ్లీలాగా దోశలాగా వేసుకోవచ్చు అనమాట. ఇది చేయడానికి నేను వాడిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 కప్పు రాగులు, జొన్నలు, సజ్జలు, కీన్వా, అలాగే గ్రీన్ మూంగ్ బీన్స్ అనమాట. అలాగే 1/2 కప్పు సోయా బీన్స్. బియ్యం అనేది నేను దీంట్లో వాడలేదండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే మనకి శనగపప్పు. వీటన్నిటిని కూడా నైట్ మనము నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మార్నింగ్ మనం ఇడ్లీ దోశ బ్యాటర్ లాగా దీన్ని రుబ్బుకోవాలండి. ఆ తర్వాత మనము పిండి పొంగడానికి పక్కకు పెట్టేస్తే ఇలా చక్కగా పిండి పొంగిద్ది అనమాట. దీంతో ఇలా వేసుకోవచ్చు, లేదా మనము మిగిలిన ఇడ్లీ దోశ పిండితో కూడా మనం దీన్ని అనేది వేసుకోవచ్చు, ఈ పొంగనాలు అనేది. దీంట్లో నేను వచ్చేసి వెజిటేబుల్స్ మిక్స్ చేస్తున్నానండి. పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, అలాగే ఆనియన్. ఇవి మీరు క్వాంటిటీ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. పచ్చిమిర్చి మీకు స్పైస్కి తగ్గట్టు వేసుకోండి. క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర మీ ఇష్టం, క్వాంటిటీ ఎంతైనా వేసుకోవచ్చు. నేనైతే వీటిని కప్పు లాగా వేసేసుకుంటున్నాను అనమాట. దీంట్లో అలాగే కొంచెం జీలకర్ర, అలాగే పసుపు, సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని నీట్గా మనము కలిపేసుకుంటే మనకి పొంగనాల పిండి రెడీ అయిపోయినట్టే. సో ఇంకా మీరు దీంట్లో ఏమన్నా వెజిటేబుల్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే నేను మినిమం వెజిటేబుల్స్ వేస్తున్నాను అనమాట. పొంగనాలు, గుంట పునుగులు అంటే చాలామంది స్నాక్స్ లాగా కూడా తింటారు. వీటిని స్నాక్స్ లాగా కాకపోయినా మనం బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినొచ్చు, ఇలా హెల్దీ వేలో చేసుకుంటే. అలాగే పొంగనాలకి వేయడానికి మనకి ఇలాంటి గిన్నెలు ఉంటాయి కదా. సో దీంట్లో లైట్గా ఆయిల్ నేను అలా బ్రష్ చేస్తున్నాను. ఆ తర్వాత ఒక స్పూన్ తోటి చక్కగా పొంగనాలన్నీ కూడా లైన్గా వేసేసుకుంటున్నానండి. ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కాసేపు మనము లో ఫ్లేమ్ మీద వీటిని కుక్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత మళ్ళీ వీటిని మనం తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇంకాసేపు అలాగ ఒక 2 మినిట్స్ అలా కుక్ అయితే మనకి ఈజీగా, ఫాస్ట్గా, క్విక్గా అయిపోయే స్నాక్ ఐటమ్ అని చెప్పొచ్చు, బ్రేక్ఫాస్ట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. వీటిని ఇలా పొంగనాల్లాగే కాకుండా మీరు దీన్ని ఇడ్లీలాగా కూడా వేసుకోవచ్చు అండి. ఇలా వెజిటేబుల్ మిక్స్ చేసుకున్న బ్యాటర్ని, అలాగే దోశలాగా కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ బ్యాటర్ గురించి ఆల్రెడీ నేను క్లియర్గా మెజర్మెంట్తో సహా మీకు ఈ వీడియోలో చెప్పాను. మీకు అర్థమయ్యే ఉండిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎవరికైనా ఇది కాదు, ఇంకా క్లియర్గా వీడియో కావాలి బ్యాటర్ ఎలా చేయాలంటే ఖచ్చితంగా మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకోసం ఈ బ్యాటర్ని ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను. హోప్ ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నానండి. ఇవే కాకుండా మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ అనేవి ఉన్నాయండి. ఫుడ్కి సంబంధించినవి కాదు, గార్డెనింగ్ కానీ, వ్లాగ్స్ కానీ, టిప్స్ కానీ, ఇంకా చాలా అంటే చాలా H4 వీసాకి సంబంధించినవి కానీ, యూఎస్లో ఉంటున్న నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా నేను ఈ ఛానల్లో చాలా షేర్ చేశానండి. వాటిని కూడా చూసి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.